కువైట్లో హత్యకు గురైన కైలాష్ ఇంటి వద్ద ఉన్నాం. కైలాష్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు, గ్రామస్తులు ఏమంటున్నారు? అసలు కైలాష్ ఎలాంటి పనిలో ఉండేవాడు? కైలాష్కు ఎంత సీనియర్ కంపెనీలో ఎంత ప్రాముఖ్యత ఉందా అనే అంశానికి సంబంధించి గ్రామస్తులు అయితే ఉన్నారు. వారిని అడుగుదాం. పూర్తిగా కైలాష్ మీకు ఎలాంటి పరిచయం? అసలు మీరు అక్కడ గల్ఫ్కు వెళ్ళారు ఎప్పుడైనా? మేము గల్ఫ్లో ఉన్నాము. 30 ఏళ్ళు పని చేసినాము. 30 ఏళ్ళు పని చేసినాక మేము అందరు కొడుకులకు మంచిగా చదివించినాము. మంచిగా మెకానిక్ ఇంజనీర్గా చదివించి మంచిగా పొజిషన్లో పెట్టి అలా అందరూ మా కంపెనీలో తెచ్చినాము. అల్మి టెక్నికల్ సర్వీస్ కంపెనీలో తెచ్చినాము. ఆ కంపెనీలో తెచ్చినాక బాబు ఇప్పుడు మేము ఉన్నాము, మీరు వెళ్ళిపోర్రి అని ఆ కొడుకులే 30 అలా మంచిగా షేర్ చేసినాము. మంచి మన షిప్ ఉంటుంది కదా, ఆ షిప్పులా మంచి మెకానిక్ ఇంజనీరు. ఆ షిప్పు మినా అమ్దిలో పనిచేస్తాడు. ఆడి చేతి కింద 150 మంది మాతో పనిచేసిన వాళ్ళు అతని దగ్గర ఉన్నారు. రోజు పని చేస్తారు. మీ కైలాసం సూపర్ ఉన్నాడు, మనిషి నువ్వు పెట్టిపోయినావు అని వాళ్ళు చెప్పారు. మా బాబాయ్ రారా, మీరేం భయపడకుర్రి, ఏమైనా ఉంటే మా బాబాయ్కి చెప్పుర్రి, హెల్పింగ్ ఉంటుంది అని చెప్పాను. చెప్తే బాబు మీరు వెళ్ళిపోరని నాకు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కూడా ముద్దు పెట్టేసి మా పెద్ద కొడుకు, మా కొడుకు అందరూ అల్మీర్లోనే ఉన్నారు. మేమందరం అయితే బాబు మీరు వెళ్ళిపోరని మాకు పంపించిండు. మంచి ఇంజనీరు, మీకు ఏం డోకలేదని పంపించిండు. ఈ పోరోడేమో ఈ మింట్రాస్ పోయి సంపలోడు, ఈతనేమో ఒక కారు ఉంటుంది. ఇప్పుడు ఆ కార్ నంబరే మేము పోలీసు వాళ్ళకి ఇస్తే ఆ కార్ నంబర్తోనే ఈ మనిషి దొరికిండు మా కొడుకు. మేము కూడా చెప్పేసిన బాబు ఎవరు పిలిచినా ఎవరు ఏమాట పోకుర్రి, మన కంపెనీ మనమే చేసుకోవాలా, డ్యూటీ ఏదో చుట్టి ఉంటే మన ఇంట్లో మనమే ఉండాలా అని మంచిగా చెప్పి వచ్చినాం. కానీ ఇప్పుడు కుర్రోలు కదా, ఫ్రెండ్షిప్లు ఉంటారు, అలా వెళ్ళిపోయిండు. మళ్ళీ సమాచారం ఏముంది, మా కుర్రోడికి ఇప్పుడు ఈ 6వ నెలల పెళ్ళి పిల్ల చూసినాము. 6వ నెలల పెళ్ళి అంటే ఈ సంపులోడు గణేష్ ఏమన్నాడు, బాబు నీకు పెళ్ళికి పైసలు ఇస్తా, ఒక 950 దినారు తీసుకున్నాడంట. తీసుకొని ఇప్పుడు నాకు పెళ్ళికి పోతా, డబ్బు అక్కడ దినారు తీసుకున్నాడు. ఇప్పుడు నేను పెళ్ళికి పోతా, నాకు పైసలు కావాలంటే ఇప్పుడు అదిగో అదిగో అంటే మావాడు కొంచెం గరం అయిండు. నాకు పెళ్ళికి పోతుంది సమయము, నా పైసలు ఇచ్చేయి, నాన్న ఇంటికి పోతానని చెప్తే అట్లా చెప్పిన దానికి ఏదో పొరపాట్ల వీడు చేసేసిండు. అంటే ఎట్లా చేసిండు, మంగాప్ రౌండ్ బోర్డులో నేను ఎక్కించుకున్నా గత 3లా, మళ్ళీ తీసుకుపోయి గత 3లా వదిలిన మంగాప్లని రౌండ్ బోర్డు మీకు తెలిసే. అయితే ఇరానీ బకలాల్లో కూడా కెమెరా చూసినాము. ఆ కెమెరాలోకి వెళ్ళి ఎక్కించుకుపోయిండు, కానీ రిటర్న్ తెచ్చేటప్పుడు లేడు, రిటర్న్ తేలేడు. ఆ గాడి కూడా ఇక్కడ రాయలేదు. ఇప్పుడు ఆడు మొబైల్ కూడా ఇది ఎక్కడ ఎక్కించుకుపోయిండో అక్కడ ఎన్నో పడేసిండు. సిగ్నల్ ఆడదాకా ఉంది సిగ్నల్. అయితే మంచి ఇంజనీర్ చదివించిన కిరాయి ఇంట్లో ఉంటున్నాము, ఇల్లు కూడా లేదు. మా బాబు మంచి పొజిషన్లో ఉన్నాడని మేము ఆ భయంతోనే ఉన్నాము. ఇప్పుడు మేము తిరిగిన జాగాల మొత్తం చూసినాం. సల్మి అంటే మాకు గుర్తే, ఆ సల్మిలో పెట్టేసిండంటే మాకు ఇంకా తట్టుకోలేము ఆ బాధలు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, కువైట్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి. అసలు కైలాష్ ఆడ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు? కైలాసు మేమే ఆ కంపెనీలో 32 సంవత్సరము సర్వీస్ చేసాము. అదే అల్మీర్ టెక్నికల్ కంపెనీలో సర్వీస్ చేసాము. కంపెనీ చేయాలనే మేమే వీజా తీసి పిల్లోడికి మేమే సెట్ చేసి వచ్చాము. మేము అందరము రిటైర్మెంట్ తీసుకొని వచ్చినాము కంపెనీ. మా కంపెనీ మేనేజర్లు, మా కంపెనీ అందరూ మంచి వాళ్ళు. ఏది హెల్పింగ్ కావాలంటే వాళ్ళ తర హెల్పింగ్ వల్లనే మా పిల్లోడు బయటపడ్డాడు. ఇవాళ బొందలకెళ్ళి ఈడు చేసినది అంత పెద్ద పని. ఈడు ఈ గణేష్ ఆడ కోయిట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ నుంచి ఫోన్ చేసిన, గణేష్ జరగబోయింది ఏమన్నా జరిగిపోయితే నిజంగా చెప్పాయిరా మా పిల్లోడికి, నువ్వు ఎందుకు మాట దాచుకుంటున్నావు అని నేను ఇక్కడ నుంచి ఇండియా నుంచి కోయిట్ గాడికి ఫోన్ చేశాను. ఆడ ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర. ఫోన్ చేస్తే ఏమంటాడు, అన్నయ్య నేను అలాంటి మనిషి ఉంటే నేను నేను కాదురా, నువ్వు ఇంజన్ కాడికి తీసుకుపోయినావు అంటున్నావు కదా, జరగబోయింది ఏదన్నా జరిగిపోయితే మాకు చెప్పేయి, నీవు ఏం బాధపడ అవసరం లేదు, చేస్తాము పని చేయబోయిన దగ్గర ఏదైనా జరిగితే అది నిజంగా చెప్పేలా కానీ నేను మొత్తం రిక్వెస్ట్ చేసిన మా వాళ్ళకు ఎవరికి మా పిల్లలు ఉన్నారు, మా అన్న కొడుకులు ఉన్నారు, వాళ్ళని తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ ఊరికైనా తిరిగి రావాలా, ఈడేమో కార్లో కూర్చున్నాడు, అలాగేమో పోలీస్ స్టేషన్లో పోయి రండి అని పంపించాలా. ఆ పిల్లలు పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళు ఏమంటారు, పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు పాపం, వాళ్ళు పోరా ఇగో జైల్లో ఉన్నారు మీ వాళ్ళు చూసుకో, అందులో మీ వాడు ఉంటే చూసుకొని వాళ్ళు ఓపెన్ ఇస్తారు.
ఓపెన్ చేసి దాంట్లో లేనే లేడు జైల్లో ఈడు పెట్టేసిండు ఒక దగ్గర, తింపిండు కోయట అంతా ఒక దగ్గర. అంత ఈ పెద్దవాడు ఈడు అంత మన ఇండియాది మొత్తం పేరు గంగల పెట్టిండు. మన పిల్లోడిది మా ఇల్లు మునిగిపోయింది. మన ఇండియా అంటే ఈ కోయట్లో మనకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేటి దేశం అది. అంత మంచి దేశంలో ఈడు అంత పెద్ద పని చేసి వచ్చినాడు అంటే ఇలాంటి వాడికి ఏం శిక్ష ఇస్తారో సారు మీరే ఇవ్వాలి. ఇంకా మా వాళ్ళ అయితే మేము అడిగేది మంచి మర్యాదగా అడిగాము. మరలా ఇంటికి వచ్చి మామూలని చాయ్ పేప్సీ తాగిపించి మాకు చెవులో పువ్వు పెట్టి పోయిండు. మా ఇంటికి వచ్చిన మనిషిని మనం చంపుతామా? అరే మన గురించి ఈడు ఒక బాధపడుతున్నాడు కదరా అన్న ఫీలింగ్లో మేము నమ్ముకున్నాము. ఈతడు వచ్చిందానికి మేము ఆ ఫీలింగ్లో నమ్ముకున్నాము. ఎందుకంటే ఇంత మంచివాడు మన దగ్గరకు వచ్చి ఇంత మంచి మర్యాద మాట్లాడుతున్నాడు. నేను అన్ని పోలీస్ స్టేషన్ ఎంకెచ్చినా అన్నీ చేసినా మీరు ఏం బాధపడే గురాక మీ పిల్లోడు దొరుకుతాడా అని ఈడు మాకు విశ్వాసం ఇచ్చిపోయిండు. మా ఇంటికి వచ్చి పేప్సీ తాగి ఇచ్చిపోయిండు, చాయ్ తాగి ఇచ్చిపోయిండు. ఇప్పుడు మేము అనేది ఏం లేదు, ఒకటి మాకు ఆ గణేష్కు చేయాలని మాకు ఒకటే డిమాండ్ ఉన్నది. మాకు అలా కొడుకుకు తీయాలా, గణేష్ తీయాలా. మా కొడుకులు ఎట్లా చంపిరో అట్లా మా కొడుకు మాకు ఇదే మా కోరిక, ఇదే మాది. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే కైలాష్ను ఏదైతే 4 ఏళ్ల క్రితం కువైట్ వెళ్ళాడో, కువైట్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మంచి ఉద్యోగంలో ఉంటాడు. మేము అక్కడ మేము పనిచేసిన కంపెనీలోనే అక్కడ మేము సెట్ చేసి వచ్చామని చెప్పి వారి బంధువులందరూ చెప్తున్నారు. ఇక్కడ కిరాయి ఇంట్లో ఉన్నారు. 6 నెలల తర్వాత పెళ్లి పెట్టుకున్నాం. దానికి సంబంధించి అక్కడ 950 కువైట్ దినార్లకు సంబంధించిన డబ్బులు గణేష్ అదేవిధంగా కార్తీక్లు తీసుకున్నారు. అదే విషయంలో గొడవ జరిగినట్లు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాం. గణేష్ను కార్తీక్లను అక్కడ ప్రభుత్వం ఉరి తీయాలి, ఎక్కడైనా అక్కడ చంపేసి ఏం తెలియనట్లు కూడా మా ఇంటికి వచ్చి థమ్స్అప్ తాగి వెళ్ళాడు, మీకు అండగా ఉంటామన్నట్లు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. గణేష్కు ఉరిశిక్ష వేయాలి, అదేవిధంగా అలా కొడుకు కార్తీక్ కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆ కువైట్ దేశం ఇండియాకు సంబంధించిన వ్యక్తులంటే కువైట్ దేశంలో ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి దేశంలో మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఇలా చేయడం దారుణం అని చెప్పి వారు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఉన్నత చదువులు చదివాడు, మంచి ఉద్యోగం చేస్తారనుకున్నారు కుటుంబ సభ్యులు. అనుకోని ఘటనలో అతన్ని హత్య చేశారు. కైలాష్ అనే వ్యక్తి మెకానికల్ ఇంజనీర్గా చదువుకున్నాడు, బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం కువైట్ దేశం వెళ్ళాడు. అక్కడ కూడా మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న క్రమంలో 4 ఏళ్ల క్రితం కువైట్ వెళ్ళాడు. కానీ వారికి సంబంధించిన తెలంగాణ వాసులనే ఒక పక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అతనితో పరిచయం ఏర్పడ్డారు. వారు ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు కలిసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కొరట్పల్లి తాండా పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. అతన్ని అసలు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కుటుంబాన్ని పెంచి పోషిస్తాడు అనుకున్నాం. అనుకోని ఘటనలో మృతి చెందిన నేపథ్యంలో తండ్రి ఏమంటున్నారు, అసలు తండ్రితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ కొడుకుని మంచి ఉద్యోగం చేసేందుకు చదివించారు, మంచి ఉన్నత చదువులు చదవాలనుకున్నారు, చిన్న కుటుంబం చింత లేకుండా ఉండాలనుకున్నారు. అసలు ఏం జరిగింది? ఎన్ని రోజుల క్రితం మీ కైలాష్ అక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు 3 నెలల క్రితం అయిపోయి, 3.5 నెలల క్రితం అయిపోయి అక్కడ మా కొడుకుని కార్లో ఎక్కించుకుపోయారు. తండ్రి కొడుకులు కార్లో ఎక్కించుకుపోయినాక అదే రోజు ఎక్కించుకుపోయినాక సాయంత్రం వరకు స్విచ్ ఆఫ్ అయింది మొబైల్. స్విచ్ ఆఫ్ కాగానే బాబు మీరు ఎక్కించుకుపోయారు మా బాబుని కార్లో, మరి ఎక్కడ తోలేసి వచ్చారని మేమంటే మీ బాబుని తీసుకొచ్చి అక్కడనే ఇడిసబెట్టినాము. ఆయన రూమ్ దగ్గర పక్కకి ఇడిసబెట్టినాము, రూమ్ పక్కకి ఇడిసబెట్టినామని చెప్పారు. రూమ్ పక్క గిడిసా పెడితే బాబు మీ రూమ్ పక్క గిడిసా పెట్టి మళ్ళీ తెల్లారితే దాకా మళ్ళీ ఆయననే చెప్తుండు. ఆయన మళ్ళీ తెల్లారితే మళ్ళీ అంటుండు, అరే కైలాష్ ఫోన్లే పడతలేడు, కైలాష్ ఎక్కడ వెళ్ళిపోయాడు అంటుండు. ఆయన చంపి బొందబెట్టి వచ్చినాక ఇంకా తెల్లారితే అంటుండు మమ్మల్ని, మళ్ళీ మా పిల్లగాళ్ళు అక్కడ ఉంటారు, మా పిల్లగాళ్ళకి ఏమంటుండు, అరే కైలాష్ ఫోన్లే పడతలేడు భయ్, నేను ఎంత ఫోన్ చేసినా కానీ నేను ఆయన దగ్గర డబ్బులు అడిగితే ఆయన ఫోన్లే పడతలేడని అన్ని డ్రామాలు చేసి మా కొడుకుని అక్కడ చంపేసి బొందబెట్టి వచ్చేసాడు. వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళ పేర్లేండి, వాళ్ళు ఎక్కడోళ్ళు? గలు సాంపల్లి తండోళ్ళు, గణేష్ అని, బాదావత్ గణేష్ అని, వాళ్ళ తండ్రి సుశర్మన్, ఆయన కొడుకు కార్తీక్ అక్కడే కోవిట్లో ఉన్నాడు. తండ్రి ఏమో అక్కడ బొంద పెట్టేసి తెలకుండా ఇక్కడ వచ్చేసిండు ఇండియాకు.
ఇండియాకి వచ్చేసి మా కొడుకుని ఇప్పుడు అక్కడ కార్తీక్ ఉండకుండా మా బాడీ దొరకకపోతుండే ఆయన అక్కడ ఉన్నాడు కొడుకు అని బాడీ దగ్గర తీసుకుపోయి ఇక్కడ బొంద పెట్టినామని అలా కొడుకు చెప్తేనే మా కొడుకు ఇప్పుడు ఈరోజు మాకు తెలిసింది. అంత రోజులు మేము ఎదురు చూసి ఇవాళ వస్తాడు రేపు వస్తాడు మాపు వస్తాడు అనుకుంటా మేము ఇన్ని రోజులు తిండి లేక తికన లేక మా కొడుకు ఎక్కడ ఏందని అడిగితే నీ కొడుకు మాకేం గుర్తుపోయి మీ కొడుకు అక్కడనే ఇడిసబెట్టినాము అని చెప్తుండు. మా కొడుకు అక్కడ ఇడిసబెడితే మా కొడుకు ఎక్కడ పోయిండు మరి నీకు ఇడిసబెట్టినాం అంటున్నా నీ కార్యాన్ని కూడా పోయినాం అదే రోజు నుంచి మా కొడుకు కనబడతలేడని మేము అంటే లేదు అక్కడనే ఇడిసబెట్టినాం అని చెప్పుకుంటా నాణ్యల దినం సరే ఇంత పరేషాని మాకు ఈరోజు. అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తీక్ మీద కేసు నమోదు చేశారు. కార్తీక్ మీద కేసు నమోదు చేస్తేనే కార్తీక్ అక్కడ బొంద పెట్టిన దగ్గరే మేము 3 నెలల క్రితమే ఇక్కడ బొంద పెట్టేసినాము అని ఆయన కొడుకు కార్తీక్ తీసుకుపోతేనే మా కొడుకు బాడీ ఇలా దొరికింది. ఇక్కడ గణేష్ పైన ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా ఇండియాలో? చేసినాం మన బిచ్చిపల్లి పోలీస్ స్టేషన్లో చేసినాం కానీ వాళ్ళంతా ఏం పట్టించుకుంటలేరు. జర పట్టించుకోవాలని మేము కూడా అంటున్నాము. ఆయన 20 దాకా ఫరైలో ఉన్నాడు ఇంకా దొరకలేడు అంటారు. జర అది కొంచెం బందోబస్తు చేయాలని మేము పోలీసులకు కోరుతున్నాం. అంటే ఇక్కడ జిల్లా లోకల్ పోలీసులకు కాకుండా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఏమైనా కలిసే ఆలోచన ఉన్నదా? ఇక ఆయన కలిసినాం పోలీస్ కమిషనర్ కలిసినాం ఇక అన్నీ చేస్తున్నాం ఇక అని అంటారు అంతే తప్ప ఇంకటి ఏం లేదు. ఇప్పుడు మీ కొడుకుని అయితే చంపి బొందబెట్టి 3 నెలల పైన అయిపోతుంది. దానికి సంబంధించి కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ కంపెనీ వాళ్ళు ఏమంటారు? కంపెనీ వాళ్ళు అలే అంటారు అప్పుడు రంజాన్ చుట్టి వచ్చింది, రంజాన్ చుట్టిలో రూమ్లో ఉండని చెప్పినాము కానీ కాకుండా దోస్తు ఏమట పోయి ఇట్లా మాయమైపోయింది మాకేం గుర్తు దోస్తు ఏమట పోయిండు దోస్తు మాయం చేసేసిండు. మేము కూడా కంపెనీలో అంతా మేము పరేషాన్ అవుతున్నాము ఎక్కడ దొరకలేడు ఏంది మేము పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నాము. పోలీసులు కూడా అంటారు పోతే ఎక్కడ అక్కడ పోలీసు వాళ్ళు కూడా సిఆర్డీలు కూడా మాకు ఫోన్ చేసిర్రు. అక్కడ సిఆర్డీ కూడా మాకు ఫోన్ చేసిర్రు ఇంటికి ఏం మరి ఎక్కడ తెలిసిందాన్ని మాకు ఏం తెలియదు అక్కడనే కోర్టులో ఉన్నాడంటే పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసి లెంకి ఇప్పుడు బయట తీసిర్రు మా కొడుకుని. కంపెనీ వాళ్ళు ఏమన్నా సహకరించడానికి ముందుకు వచ్చారా? మీకు కంపెనీకి ముందుకు వచ్చిర్రు సహకరిస్తారు వాళ్ళు సహకరిస్తారు. కంపెనీ ఏం లేదు కంపెనీ వాళ్ళు పరేషాన్ అయ్యి మాకు అంటారు బాబు ఎక్కడ వెళ్ళిపోయింది మీ బాబు ఇదేంది పరేషాని మాకు ఎన్నడూ లేనిది ఈ పరేషాన్లు ఈ అన్ని పరేషాన్లు మేము ఎప్పుడు చూడలేము. ఈ కోయట్లో కూడా ఈ కొత్తగా చూస్తున్నాం ఈ పరేషాన్లు ఎక్కడ ఉన్నా ఏ జైల్లో అన్ని జైల్లో తిరిగినాము ఎక్కడ లేడు ఈ పోతేవా ఎక్కడ అని వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా మాకు అడుగుడు మేము చెప్పుడు మీ కంపెనీలోనే ఉండే కంపెనీలోకి వెళ్ళి దోస్తే ఏమడవా ఎక్కడ ఏంది ఏం కదా అని మేము కంపెనీ వాళ్ళకు కూడా చెప్తే కంపెనీ వాళ్ళు కూడా మమ్మల్ని అని చెప్పారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినాం. ఎంపీ అరవింద్ నుంచి ఇక్కడ మన ఎమ్మెల్యే నుంచి అందరి నుంచి చెప్పితేనే మా కొడుకు ఇవ్వాలా అలా కొడుకు అక్కడ ఉన్నప్పటికే మా కొడుకు ఇవ్వాలా బొందాలకు వెళ్ళి బయటపడ్డాడు. దీనికి అంతకు సంబంధించి ఆ కుటుంబ సభ్యుల్లో ప్రధానంగా వారికి తమ్ముడు ఉన్నాడు, వారిని అడుగుదాం. కైలాష్ తమ్ముడు, చెప్పండి అసలు మీ అన్న ఎన్ని ఏళ్ల క్రితం గల్ఫ్ పెట్టాడు, కువైట్ వెళ్ళాడు, అసలు ఏం చదువుకున్నాడు? మా అన్న మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నాడు. 2022లో అక్కడ జాబ్ కోసం వెళ్ళిండు కువైట్కి. 2022లో వెళ్ళగానే అక్కడ ఆల్మీర్ కంపెనీ అని చెప్పేసి అక్కడ మంచిగా సెట్ అయ్యిండు. కంపెనీలో పెద్ద పొజిషన్లో పెద్ద జీతంలో సెట్ అయ్యిండు. అక్కడ యథావిధంగా జరుగుతున్న పనులు కంపెనీకి వెళ్తుండు, డైలీ డ్యూటీకి వస్తుండు. అయితే March 19th నాడు ఆ రోజు యాక్చువల్లీ కువైట్లో రంజాన్ హాలిడేస్ ఇచ్చారు అఫీషియల్గా. అయితే అప్పుడు ఏమైందంటే గణేష్, ఈ సాంపల్లి తండకి చెందిన బాదావత్ గణేష్ అని అతని కొడుకు కార్తిక్ అని చెప్పేసి ఇద్దరు అది ప్లానింగ్గా తీసుకెళ్ళినట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బయటికి తీసుకెళ్లారు అదే మరి అది హాలిడే ఉన్న రోజే మరి ఎవరు లేని ప్రదేశంలో అక్కడ నుంచి అంటే సౌదీ బార్డర్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి అది జేసీబీ వర్క్ ఉందని చెప్పేసి ఆ వర్క్ ఉందని చెప్పేసి మా అన్నకి చెప్పారు. మా అన్న ఏంటంటే ఇప్పుడు ఏదో హెల్ప్ చేద్దామని వెళ్ళిండు, ఏదో డబ్బుల కోసమో దేనికోసమో వెళ్ళలేదు అక్కడికి, ఏదో హెల్ప్ చేద్దాం మన ఊరు పక్కన ఊరు అని చెప్పేసి వెళ్ళారు. కానీ వాళ్ళ దృష్టిలో ఏముండే ఏమైనా చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీ అన్న దగ్గర ఏమైనా డబ్బులు ఉండేనా? డబ్బులు అడిగారు అంటే మాకు అనిపిస్తుంది డబ్బులు ఉండే మా అన్న దగ్గర ఉంటాయి. పెద్ద జీతం అన్నప్పుడు ఖర్చుల కన్నా ఎంతో కొంత ఉంచుకుంటాడు అన్న ఎప్పటికీ. ఇక డబ్బుల విషయంలోనే ఏమన్నా ఇచ్చే రాయబారాలు ఏమైనా జరిగినాయి కావచ్చు మాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ వర్షన్లో మేము జేసీబీ పని ఉండే దానికోసం తీసుకెళ్ళామని చెప్పేసిండు, కానీ అది పచ్చి అబద్ధం అది అసలు. అయితే అది తర్వాత మేము అడిగినాం ఆ 19th రోజు నాడు మేము అడిగినాం ఆ గణేష్ని, నేను రిటర్న్ దించేసిన
నేను అక్కడ రూమ్ దగ్గర దించేసిన అని చెప్పేసి ఆ రోజు అన్నాడు ఆయన. అయితే ఆ రోజు అన్నాడు మాతోటి. అయితే తర్వాత మేము మళ్ళీ అడిగాము ఆయనని. అయితే మేము దించేసిన, నాకేం తెలుసు అని చెప్పేసి మాకు రివర్స్ అవుతున్నాడు ఆయన. అయితే తర్వాత ఇక రోజులు గడిచే కొద్దీ మాకు కూడా అనుమానం వచ్చింది. ఒకరోజు ఇక కువైట్లో జరిగిన సంఘటనని ఆయన అప్పుడు మన ఇరాన్ కువైట్ యుద్ధం ఉండే. అయితే ఆయన కువైట్ అప్పుడు ఫ్లైట్స్ బంద్ ఉండే. అయితే ఆయన ఏం చేసిండంటే త్రూ అక్కడ నుంచి కువైట్ నుంచి సౌదీ వీసా తీసుకొని సౌదీ నుంచి ఇండియాకి వచ్చాడు దొంగతనంలో. అది కూడా ఎవరికి చెప్పకుండా వచ్చిండు అది. అలా వచ్చేసరికి దాని నెక్స్ట్ రోజు ఇక్కడికి వచ్చాడు, మా పెద్దనాన్న ఇంటికి వచ్చాడు. వచ్చి మాతో అంటున్నాడు, మేము అడిగాము ఆయనని, మరి ఏమైనా జరిగితే చెప్పండి అని చాలా అడిగాము మేము. అయితే ఆయన ఏమన్నాడంటే, నేనేం చేసినా నాకు తమ్ముడు లాంటాడు తమ్ముడు, కొడుకు లాంటాడు కొడుకులు అని చెప్పేసి మాయ మాటలు మాకు చెప్పి అక్కడ డెజర్ట్లో పుడిచి పాతిపెట్టి వచ్చేసాడు ఇండియాకి. ఇప్పుడు మేము ఈ మీడియా ద్వారా ఏం కోరుతున్నాం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇండియన్ ఎంబసీకి కావచ్చు, మాకు న్యాయం జరిపించాలని చెప్పేసి కోరుతున్నాం. అయితే కార్తీక్ వాళ్ళ అబ్బాయిని అక్కడ పోలీస్ కస్టడీలో తీసుకున్నాడు. ఇప్పుడు గణేష్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు ప్రస్తుతానికి. ఈయనను కూడా కస్టడీలో తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా మాకు న్యాయం జరగకపోతే మేము ఏం చేస్తామో మేము చేయాల్సింది మేము చేస్తాం. అది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేతలు, జిల్లాకు సంబంధించిన మీ లోకల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కానీ, జిల్లాకు సంబంధించిన ఎంపీ కానీ, వీళ్ళని ఏమన్నా కలిసే అవకాశం ఉంది? కలిసారా? మేము ఇంతకుముందు మిస్సింగ్ అయ్యామని చెప్పేసి కలిసాము. మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పుడు ఎన్ఆర్ఏలో ఒక మెంబర్ అని చెప్పేసి ఆయన ద్వారా ఒక మిస్సింగ్ లెటర్ రాపించాం. మన ఎంపీ అరవింద్ ద్వారా కూడా ఒక లెటర్ రాపించాం జయశంకర్ గారికి. అయితే అలా వాళ్ళని కలిసాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం కలవలేదు. వాళ్ళ ద్వారా కూడా మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఓకే, మీ అన్న మృతి చెందాడు, ఆ కంపెనీలో పనిచేసాడు. ఆ కంపెనీ నుంచి మీకు ఏమన్నా సహాయ సహకారాలు, డబ్బులు కానీ ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉందా? ఆ కంపెనీ కూడా మేమేమి ప్రస్తుతానికైతే ఏం అడగలేదు. ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేమేమి ఇంకా ఏం అడగలేదు అంత. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, నీ పేరేంటిది, అసలు ఏమవుతాడు కైలాష్ మీకు? నా పేరు సురేష్ అండి. కైలాష్ మా మామ కొడుకు. అతను అల్మీర్ టెక్నికల్ సర్వీసెస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ గణేష్ అనే వ్యక్తి ఏమో ఠేకేదార్ పని చేస్తాడు అక్కడ. ఒక జేసీబీ తీసుకున్నాడు, ఒక కారు 4-వీలర్ కార్ తీసుకొని పని చేసుకుంటూ ఉంటాడు. ఇక ఎక్కడన్నా ఇల్లు పని దొరికితే అక్కడ టైల్స్ వేపియడము అటువంటి పనులు చేపిస్తుంటాడు ఇతను. యాక్చువల్లీ ఇతనికి ఏంటంటే మన కుటుంబ సభ్యులతో పరిచయం ఉన్నది. అంటే ఇక ఊరు పక్కన ఊరు అంటే పరాయి దేశంలో ఎట్లా ఉంటుంది, అరే మన ఊరు పక్కన ఊరని కలిసి మాట్లాడుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఆ సందర్భంలో పరిచయం చాలా పెంచుకున్నాడు. ఇక మనం నమ్మినాం, ఇక దోస్తు అని నమ్మినాము. వచ్చుకుంటా వెళ్ళుకుంటా ఉన్నాడు. ఆ టైంలో మా తమ్ముడు అంటే ఇక మా మామయ్య కొడుకు కైలాష్, ఇతను అల్మీర్ టెక్నికల్ సర్వీస్లో మంచి పొజిషన్ సీనియర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అక్కడ మంచి జీతం ఉంది, కంపెనీ మంచిగా ఉంది. అయితే ఇరాన్ వార్ నడుస్తుంది అప్పుడు. ఆ వార్ టైంలో ఏమైందంటే 20 రోజులు సెలవు ఇచ్చింది కంపెనీ, బయటికి వెళ్ళొద్దు, రూమ్లో ఉండమని. అదే టైంలో రంజాన్ హాలిడేస్ వచ్చినాయి. అయితే ఏమైందంటే ఆ టైంలో ఇతను మోక చూసిండిగా, కైలాష్ ఫ్రీగానే ఉన్నాడు కదా, అతను జేసీబీకి ఏదో ప్రాబ్లం వచ్చిందట. అతను చెప్పినమాట ఇక మనకు న్యూస్ ద్వారా, మనకు యాక్చువల్లీ తెలియదు. అయితే జేసీబీకి ప్రాబ్లం వచ్చింది, కొద్దిగా ఇంజన్ చేయాలని తీసుకెళ్ళిండు. ఎప్పుడు 10 గొట్టంగా రూమ్కి వచ్చి తీసుకెళ్ళిండు. ఇక కింద వెయిట్ చేసిండు, ఒక 10 నిమిషాలు కూడా వెయిట్ చేసిండట. కార్ తీసుకొచ్చి మా బాబు రెడై కార్ ఎక్కి పోతున్నది. మేము సీసీ కెమెరాలో అక్కడ సిఐడి వాళ్ళు వాళ్ళకి చూపించారట. అయితే వెళ్ళిన తర్వాత ముందు రోజు పని చేయించుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో ఇక మనకు తెలియదు. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చిండు. అదే నైట్ ఇంకా ఈవినింగ్ వచ్చి మన వాళ్ళు ఉంటారు అక్కడ, వచ్చి మన వాళ్ళకి అంటాడట, కైలాష్ ఫోన్ లేపుతలేడు, నా ఫోను ఈ బాదావస్ గణేష్ అనే వ్యక్తి ఫోన్ లేపుతలేడు, నేను నిన్న ఇంజన్కి డబ్బులు తక్కబడ్డాయి, ఒక 200 కేడీలు అక్కడ కేడీలు నేను అడిగాను, మరి డబ్బుల కోసం ఎత్తుతలేడా అని అంటుండు. అయితే ఇంకో విషయం తన చెప్పింది ఏంటంటే అతను మొబైల్ రీఛార్జ్ లేదు, అంటే కైలాష్ది రీఛార్జ్ లేకపోతే ఇతను ఏమన్నాడు, నా ఫోన్ నుంచి వైఫై పెట్టుకొని మాట్లాడుతుండు ఇంటికి, నేను ఫిలిపిన్ దగ్గర పని ఉన్నది నాకు, అంటే డైవర్ట్ చేస్తుండే ఇక టాపిక్ అక్కడ నుంచి. ఫిలిపిన్ దగ్గరికి వెళ్ళాలి, నాకు పని ఉన్నదని అన్నాడు. నేను అక్కడ ఒక రౌండ్ ఆఫ్ బోర్డు దగ్గర దించేశాను, రూమ్ దగ్గర తీసుకెళ్ళలేదు. మరి రూమ్ దగ్గర ఎందుకు తీసుకెళ్ళలేవని మేము ఫోన్ కాల్లో మాట్లాడితే ఏమన్నాడంటే, నాకు ఎమర్జెన్సీ అక్కడ కోయిటి నాకు షేక్ ఫోన్ చేసిండు, నాకు ఎమర్జెన్సీ ఉంటే అయితే అన్న ఇక్కడ దించేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు. మరి ఎటు వెళ్ళిండో తెలియదని అతను అంటుండు. మళ్ళీ మా వాళ్ళకి ఏమంటుండు, ఫోన్ లేపుతలేడు కైలాష్ అంటే, నేను కూడా ఇక్కడ నుంచి మాట్లాడాను, అన్న ఏం జరిగింది అసలు,
అంటే ఏమంటుండంటే ఏమో ఫోన్ కలుస్తలేదు అంటే నేను ఆ విషయం కూడా అడిగిన, ఫోన్ ఎట్లా కలుస్తుంది, రీఛార్జ్ లేదు నీ దగ్గర నుంచే వైఫై పెట్టుకున్నావు నువ్వు అన్నావు, మళ్ళీ ఇంకా ఫోన్ ఎక్కడి నుంచి కలుస్తుంది కూడా నేను అడిగాను. ఆ డౌట్ కూడా ఏదో డబ్బుల విషయం ఏమన్నా గొడవలు జరిగే అవకాశం ఉంది అక్కడ కావచ్చు, ఎందుకంటే అతని ప్రస్తావన కూడా వచ్చింది కదా 200 కేడీలు నేను అడిగానని కూడా చెప్పాడు కదా, అది కూడా మేబీ అది ఒక రీజన్ కావచ్చు. మేము అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే 4 ఏళ్ల క్రితం కైలాష్ కువైట్ వెళ్ళాడు. కువైట్ వెళ్ళిన క్రమంలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన తెలంగాణ వాసులనే ఉద్దేశం మీద ఎవరైనా సరే సహాయ సహకారాలు చేసేందుకు ముందుకు వస్తారు. అందులో భాగంగానే కైలాష్ కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు సాంపల్లి గ్రామంలో వారు ఉంటారు. గణేష్ అదేవిధంగా కార్తీక్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన నేపథ్యంలో వారి బండికి సంబంధించిన మెకానిక్ పని ఉంది అని చెప్పి మా కైలాష్ను తీసుకెళ్ళినట్లు అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కూడా వారే అక్కడ చంపి పూడ్చారని చెప్పి అక్కడ పోలీసులకు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మా కార్తీక్ను ఎవరైతే దానికి సంబంధించిన కైలాష్ను చంపారో దానికి సంబంధించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. 4 ఏళ్ల క్రితం కువైట్ వెళ్ళాడు కైలాష్. ఉన్నత చదువులు చదివాడు, ఇండియాలో బీటెక్ పూర్తి చేశాడు, మెకానికల్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. కువైట్లో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నతంగా ఉండాలనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ అనుకోని ఘటనలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే అతను హత్య చేసి పూడ్చిపెట్టారని చెప్పి పోలీసుల నిర్ధారణ వెల్లడింది. దీనికి అందరికి సంబంధించి కుటుంబ సభ్యులు చూడొచ్చు, అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. అలా తల్లిదండ్రులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వారి తల్లిని అడుగుదాం, వారికి ఎంతమంది పిల్లలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఆమెను అడుగుదాం. అమ్మ చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. నా కొడుకు కైలాస్ 30 ఏళ్ళోడు. తల్లి తండ్రికి మంచిగా చూసుకుంటా అని అన్నాడు నా కొడుకు అన్నాడు. నా పెద్ద కొడుకు అంటే నా కార్యం పోయింది. నా కొడుకును గణేషు చంపేసిండు. పండుకున్న నా కైలాస్ నా కొడుకు నా పానంకెళ్ళి పానం తీసిన నా కొడుకుకు పండుకున్న కొడుకుకు తీసుకుపోయి రౌండ్ బోర్డ్ కాడ దించేసిన అని అన్నాడు. అటే తీసుకుపోయి చంపేసి బొందల పెట్టిండు. నా కైలాస్ నా కొడుకుకు బొందల పెట్టి మళ్ళీ ఆడనే దించేసిన అంటాడు. అన్నప్పుడు నేను ఇంటికి వచ్చిండు పెద్ద బావ ఇంటికి వచ్చినప్పుడు నా కొడుకే దొరికిండా, నీకు ఎవరు దొరకలేరా అని నేను చెప్తే నేను అట్లా ఏం చేయలేనని సుగా నాతోని మాట్లాడలేను. తన ఎమ్మట ఒక ఊరు మనిషి సాంపల్లి ఊరైనా తీసుకొని వచ్చినప్పుడు నేను ఏడ్చినప్పుడు తన ఏమంటున్నాడు, ఊరు మనిషి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, నువ్వు ఏడేకు అంటున్నాడు. ఇంటికి వచ్చి ఆడ చంపేసి ఇంటికి వచ్చిండు. పెద్ద బావ ఇంటికి వస్తే నా కొడుకు నా బావ కొడుకులు కోడలు అందరూ అటే ఉన్నారు. నా కుటుంబంకి చెప్పాలా కదా ఇట్లా జరిగిందని. మరి నా కొడుకు గురించి ఏం చెప్పలేడు. నా కొడుకు జైల్లో ఉన్నాడేమో, బ్యాగ్ వేసుకొని పోయితే జైల్లో ఉన్నాడేమో, చెకిన్ అవుతున్నది అమ్మ, చెకిన్ అవుతున్నది చిన్నమ్మ అని నా కొడుకులు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి బావ కొడుకులు అయితే నా కొడుకుని జైల్లో వేసిర్రేమో, ఇప్పుడు వస్తాడో అప్పటికి మాట్లాడతారో, 3 నెలల శిక్ష ఉందో, 1 నెలది ఉందో, 2 నెలది ఉందో అని నేను అనుకున్నా. అట్లా నేను అనుకుంటే ఇవాళ రేపు నా కొడుకుని ఇటు ఎక్కిస్తారేమో అని నేను అనుకున్నా. నాకు ఏం న్యాయము అంటే నా కొడుకుని వాళ్ళు ఇద్దరు చంపేసిర్రు కదా, కార్తీక్కి గణేష్కి ఇద్దరికి మర్డర్ కేసు చేసేయాల. అదే ఊరి శిక్ష చేసేయాల. నా కొడుకుకు చంపేసి బొందల పెట్టి ఆడదించిన ఈడదించిన నేనేమనుకున్నా, శివాడి పోలీసు వాళ్ళు పట్టుకపోయిర్రో, ఏ జైల్లో ఉన్నాడో అని ఇట్లా అనుకున్నా. నా కొడుకు వచ్చినా కానీ పానం లేకున్నా కానీ బొక్క మీద వచ్చినా కానీ 1 నెల రోజులు నేను దవాఖానలో వేసి నా కొడుకుని నేను మంచిగా చేసుకుంటా అని నేను అనుకున్నా కానీ నా ఈ మాట నాకు కొడుకుకు మాట్లాడినాము, చక్కెరపొడిగా అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు 6వ నెలల లగ్గము. నేను అన్నీ చదువుకొని నా కొడుకుని వారం రోజుల ముందు పిలుచుకొని నా కొడుకుని లగ్గం చేపించుకుంటా అని నేను అనుకున్నా. ఇట్లా కానీ నా కొడుకుని ఇట్లా బొంద పెట్టి చంపేసి ఇట్లా చేసిండని నేను అనుకోలేను. నా కొడుకుని జైల్లో వేసి పంపిస్తారేమో, పిల్లని ఎక్కిస్తారేమో బొంబాయి కాడ. నాకు ఎట్లా అన్నాడు, అమ్మ చవిది మీదకి వెళ్ళి వేస్తున్నారు అని అన్నాడు నా కొడుకు. ఇట్లా సుగా అన్నాడు. అంటే నేనేమనుకున్నా, నా కొడుకు ఇవాళ రేపు ఇడుస్తారేమో,
పిల్లని ఎక్కిస్తారేమో, నా కొడుకు ఏడాది దిగినా కానీ నాకు అవ్వ అని అంటాడేమో ఇట్లా అనుకున్నా నేను. నా కొడుకు లేనప్పుడు నేను బతికి ఏం చేయాలా? కార్తీక్కి గణేష్కి ఇద్దరికి మర్డర్ కేసు చేసేయాలా, ఉరి శిక్ష చేయాలా, వాళ్ళకు ఇద్దరికి తండ్రి కొడుకులకు ఇద్దరికి ఉరి శిక్ష చేయాలా. నా కొడుకు లేనప్పుడు వాళ్ళకు నేను ఏం చెయ్యాలా? నా రక్తం పోయింది, నా కార్యం పోయింది. నేను 9 నెలలు నేను కడుపులో ఉంచుకొని నేను సంవత్సరము నా కొడుకుని తేలు నేను నూనె పెట్టి పౌడర్ పెట్టి కాటిక పెట్టి నా కొడుకుకు జుట్టు తలగకుండా నేను ఇంత మంచిగా నేను సాధిన నా కొడుకు, నా ఐసి కొడుకు 30 ఏళ్ళ కొడుకు, నేను ఏం చేయాలా ఇప్పుడు? నేను ఏం చేయాలా ఇప్పుడు? నా కొడుకు వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. నేను ఎదురు చూస్తే నా కొడుకు ఏడ దిగినా కానీ పైసలు లేనట్లా దించుతున్నారు అని అంటున్నారు. ఇట్లా అంటే నా కొడుకుకు సుగా నేను ఇక్కడికి వెళ్ళి డబ్బులు పంపిస్తా అని నేను అనుకున్నాను ఇట్లా. కానీ నా కొడుకు ఇవాళ వస్తాడు రేపు వస్తాడని ఇదే దేనం మీద నడుస్తున్నా నేను. కానీ ఇప్పుడు నడుచుడుసుగా నాకు సాత అయితే లేదు. నా కొడుకుని ఇట్లా చేసేసి మా అత్తసుగా మా దగ్గరనే ఉండే, మేము చిన్నోళ్ళము, 5 అన్న తమ్ములు, మేము 5 యారాన్లము, మేము చిన్నోళ్ళము. మా అత్తమ్మసుగా నా కొడుకు టెన్షన్తోనే చచ్చిపోయింది. మీరేమైతారమ్మా? నేను కోడలు అయితే. ఎట్లా ఉంటుండే కార్తీక్ మీతో ఇంటికాడ? ఎట్లా పెళ్లి పట్టుకున్నారంట? కార్తీక్ కాదు, కైలాష్ మా మరిది పెళ్లి పట్టుకున్నారంట కదా? అవును, ఏడం పెట్టుకున్నాం, లగ్గం చేయాలని కూడా అనుకున్నాం. ఇప్పుడు కార్తీక ఉన్నాము, లగ్గం ఉండే, లగ్గం పెట్టుకున్నాము. వస్తా లగ్గం చేసుకుంటా, నేను ఇద్దరం అన్నదమ్ములు కూడా మా వస్తామని మాకు కూడా అన్నారు. ఇద్దరు వస్తాము చుట్టి మీద లగ్గం చేసుకొని మళ్ళీ పోతామని. నా భర్తకు కూడా ఆడ నమ్మించిండు, మా భర్తకు కూడా దోస్తు అని చెప్పి మా భర్తకు కూడా నమ్మించిండు. బాగా ఏడుస్తుండు, మా అందరికీ నమ్మించి మా బాబుని కొండపోయి అట్లా చంపి పొడిచేసి అందరికీ నమ్మేసి గొంతు కోసుకున్నాడు. నా కొడుకు కూడా వాడి దగ్గరే పనిచేసాడు. అందరికీ మంచి మర్యాదతోనే మాకు నమ్మించి మా మరిదికు చంపేసిండు. వాళ్ళకు కూడా ఊరి శిక్ష అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కోయట్లా 20 సంవత్సరాలు ఉన్నాం సార్. ఇదే కంపెనీ మా కొడుకులను చదివించిన సార్. నా 5 అన్నతమ్ములం సార్. మేము 5 అన్నతమ్ముల కొడుకులని అదే కంపెనీలోనే పని చేసుకుంటా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాం సార్. అందరం అన్నతమ్ములం. మళ్ళీ వీళ్ళని చదివించి మేమైతే లేబర్గా చేసుకున్నాం, కానీ వీళ్ళని మంచి చదివించి ట్రేడ్ మీద ఒకటి ఎలక్ట్రీషియన్ మెకానిక్, ఒకటి డ్రప్ మెకానిక్, ఒకటి మెకానిక్ అట్లా చదివించి ఎంత చదివించి అలా కొడుకులను నడపెట్టేసి వచ్చినాం సార్. మేము ఆడ కోయట్ గవర్నమెంట్ నాకు ఇంత ఏమనేది సార్. అంత మంచి దేశం, చిన్న దేశం, అంత మంచి దేశం. అరే అనేటోళ్ళు లేరు. అన్నటి నుంచి అనుమానం వీడు తీసుకుపోయిండు, తీసుకురాలి, ఇటు పెట్టిన ఒక రౌండ్ అప్ కాడ ఇటు పెట్టిన రౌండ్ అప్ మా బిల్డింగ్ అన్నీ ఉంటాయి రౌండ్ అప్ కాడనే అన్నీ ఉంటాయి సార్. అన్నీ రౌండ్ అప్ అన్నీ ఇటు పెట్టిన అంటే అయితే ఇట్లా మా ఆల్మీర్ సర్వీస్ టెక్నికల్ కంపెనీ సారు. అయితే అందులో ఇన్ని రోజులు చేసుకొని మా ఇంటికాడ బాధ, కానీ ఆడ అంత బాధ లేకుండా ఉన్నదని కొడుకులకు కూడా మంచి సడి చేసి వచ్చినాం సార్. నా కొడుకు ఉన్నాడు, తమ్ముడు కొడుకు ఉన్నాడు, ఇక మా బామర్దులు అందరూ ఉన్నారు సార్. అయితే ఈడు అన్నారు చుట్టి సారు. చుట్టి కైలాస్కు చుట్టి 2 రోజులు చుట్టి ఉంటుంది, శనివారం ఆదివారం చుట్టి ఉంటుంది. చుట్టి ఉంటే ఈడు రంజాన్ చుట్టి, అందులో రంజాన్ కూడా వచ్చేసింది. అయితే ఏం చేసిండంటే బండి ఖరాబ్ అయిపోయింది అని అంటే మనోడికి ఇక ఇట్లా చెప్పి తీసుకుపోయింది సారు. తీసుకుపోయిందే గుర్త వాళ్ళ మేము కూడా బయట పాఠం లెక్క పోవద్దు సారు, బయట పాఠం లెక్క పోవద్దు, అసలు మా కంపెనీలోనే పని చేయాలా. అయితే ఏం చేసినట్టు ఇటు పోయితే సారు అన్న నుంచి మాకు అనుమానమే, వీటి మీద ఇంజన్ పడిపోయిందా, మరి వీటి మీద కిరాణా ఏదైనా అయిందా, మరి ఇటు చెప్తాలేడా, అవ్వే అనుమానం సార్. అన్న నుంచి ఇదే అనుమానం. కానీ ఎట్లా చేద్దాము, మరి చెప్తే మళ్ళీ ఏమైనా అయితే ఇంకా మన బాధ అవుతుందేమో, ఇది అవుతుందేమో. అదే మరి పడిపోయినప్పుడు అన్నడే చెప్పేస్తే సార్ మాకు ఎంత సుఖం ఉండు సార్. కొడుకు బాడని చూస్తుంటే ఇప్పుడు 3 నెలల 20 రోజులకు మొన్న ఆడ కొడుకు దెంకొచ్చిండు సార్. సౌదీ మీదకెళ్ళి దెంకొచ్చిండు సార్. సౌదీ మీదకెళ్ళి ఇటు మన కోయట్కు మన పిల్లలు లేవు కదా, అయితే గణేష్ సౌదీ మీదకెళ్ళి వచ్చేసిండు సార్. సౌదీ మీదకి వచ్చేసి కొడుకు ఆడ ఉన్నాడు అంటే అన్న నుంచి అనుమానమే మాకు.
ఇదే అనుమానం చేయక ఇంత పని అయింది. చివరికి మీకు మాకు చివరికి ఏం లేదు సారు, అన్ని ఊరి శిక్ష వేయాల. ఈడ వేయకున్నా కానీ ఇన్ని అటు తీసుకుపోయి కొడుకుని తండ్రిని ఒక్కసారే ఊరి శిక్ష వేయాలా. ఇలా ఇద్దరిని కలిపి ఊరి శిక్ష వేస్తేనే మంచిగా ఉంటుంది సారు. మా ఇల్లు ముంచేసిండు సారు, మేము ఎంత కష్టం సారు, పెద్ద జీతగాడు సారు, లేబర్ గారు లేడు సారు, మాకు కొడుకు మాకు అన్ని తీరులా. మాకు ఇప్పుడే కొంత నిలబడ్డాం కాళ్ళ మీద అనుకున్నాం, మా పరిస్థితి ఇది అయిపోయింది సారు. కానీ అలాని ఉరి శిక్ష వేసిందాక మాకు మనసు పట్టేశారు. మన నోట్లో కూడు తీసేసిండు సారు కొడుకు. మాకు అంత ఆపద సారు. మంచి చూడొచ్చు, మా కుటుంబ సభ్యులందరూ కూడా నమ్మించి మోసం చేశాడు గణేష్, అదేవిధంగా కార్తిక్ అనే వ్యక్తులు. ఏదైతే కైలాష్ ఉన్నత చదువులు చదివాడు, మంచిగా ఉద్యోగం చేసుకున్నావు, ఏదైతే కార్తీక పౌర్ణమికి పెళ్లి పెట్టుకున్నాము, ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. పెళ్లి అనగా కూడా పెళ్లి కోసం ఏదైతే మేము ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే దానికి సంబంధించి హత్య చేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు గణేష్, అదేవిధంగా కార్తీక్లు అని చెప్పి చెప్తున్నారు. దీనికి అంతకు సంబంధించి గ్రామంలో కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు, దానికి సంబంధించిన బంధువులు ఉన్నారు, వారిని మరింత అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వారి మాటల్లో ఏమున్నది, దీనికి సంబంధించి వీరేమంటున్నారు చెప్పండి. మీకు కైలాష్ ఏమవుతాడు? నా మేనత్త కొడుకు. ఏం జరిగింది అనుకుంటున్నావు? ఎట్లా? ఏం లేదు సార్, అయితే కువైట్లో మావాడు ఉంటాడు, కేఓసి కంపెనీలో మన ఆల్మీర్ కంపెనీలో పనిచేస్తాడు. 1.5 లక్ష శాలరీ, మంచి చదువుకున్న అబ్బాయి. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించడం, ఆయన టాలెంట్ బేస్ చేసుకొని అవసరం అనుకుంటే 10% వడ్డీతోటి కూడా మా మామయ్య బాగా కష్టపడి ఆయన చదివించిండు, దేశం పంపించిండు. అక్కడ వెల్ సెటిల్, మంచి జాబ్ వచ్చేసింది. ఇక మా కష్టాలన్నీ తీరిపోయే టైంలో ఈయన ఏం చేసిండంటే రంజాన్ చుట్టీలలో బాబు ఇంటికాడ పండుకున్నోడిని ఆయన దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నట్టు మాకు అనుమానం ఉంది. 950 అక్కడ దినార్లో ఎంతో తీసుకున్నట్టు మాకు అనుమానం ఉంది. ఆయన తీసుకెళ్ళి వీళ్ళ తండ్రి ఈ గణేష్ అనే ఆయన కొడుకు కార్తీక్ అని ఇద్దరు తీసుకెళ్ళి ఏదో డ్రామాలు చేస్తారు, క్రేన్ పడ్డది అక్కడ, అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు తెలిసింది. అదే విషయం మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, అన్న జరగరాంది ఏదైనా యాక్సిడెంటల్గా జరిగి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, చివరి చూపన్న చూసుకుంటామని చెప్పేసి అన్నాం మేము. ఇక్కడ వచ్చి మా అత్తమ్మ కూడా కాళ్ళ మీద పడి ఏడిచి మరీ అడిగింది, అట్లాంటి కొన్ని కాదమ్మా, మేము కలిసి తిరిగినాం, కలిసి ఉన్నాము, ఇన్ని రోజుల నుంచి 33-34 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఇట్లాంటిది జరిగి ఉంటే మేము చెప్పి ఉండొచ్చు కదా మీకు అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పిపోయాడు. మా డిమాండ్ లాస్ట్ కోరిక ఏంటంటే మాకు చివరి చూపు లేకుండా చేసిండు. అదేదైనా జరిగి ఉంటే జరగరాంది అక్కడ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అది ఆ ఇన్సూరెన్సో లేకపోతే అదేదో ఉంటే ఆ క్రేన్ ఇన్సూరెన్స్ ఉంటుండే, అది ఏదైనా ఉంటే క్లెయిమ్ చేస్తే అది ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఈయన పూడ్చిపెట్టి రావడం అనేది చాలా పెద్ద నేరం. ఇక్కడైనా ఈ గవర్నమెంట్ అయినా సరే, ఆ గవర్నమెంట్ అయినా సరే, మేము ఆ డిమాండ్ చేసేది ఏంటంటే ఆయన అలా కొడుకు అక్కడ బుక్ అయ్యిండు, ఆయన తిరిగి రాడు, మాకు ఆ విషయం తెలిసింది. ఈయనను కూడా కఠినంగా మన స్టేట్ గవర్నమెంట్ కానీ, మన ఇండియన్ గవర్నమెంట్ కానీ, మన కువైట్ గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈయనను కఠినంగా శిక్షించాలా, ఉరి తీయాలా. మా డిమాండ్ ఒక్కటే, మా బాబుని లేకుండా చేసిన అబ్బాయిని, అలా తండ్రిని, ఇద్దరిని కఠినంగా శిక్షించి ఉరి తీయాలనేది మా డిమాండ్. ఇక్కడ అది పాసిబుల్ అయితే ఇక్కడ జరుగుతుందా, లేకుంటే మన దేశ గవర్నమెంటు ఫారిన్ కంట్రీకి పంపించి అక్కడ కువైట్ చట్టాలకు అనుగుణంగా అక్కడ ఉరి తీస్తారా, అది అక్కడ ఆయనకు శిక్షిస్తారా అనేది మాకు ఇంకా కరెక్ట్ తెలియదు. కాకపోతే ఈయనకు ఖచ్చితంగా ఉరి శిక్ష చేయాలనేది మా డిమాండ్. అంతిమంగా డిమాండ్ ఏంటంటే మాకు శోకసంద్రంలో మా కొడుకుని లేకుండా చేసిండు, అయినా కూడా ఏం లేకుండా కావాలనేది మా డిమాండ్. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే కువైట్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ చట్టాలకు అనుగుణంగా అన్నీ ఉంటాయి. కువైట్కి సంబంధించిన వీసా ఉన్న వ్యక్తులను ఏదైతే సరే అక్కడ దేశంలో పనిచేసి ఇండియాకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన ప్రమాదాలు కానీ, అక్కడ జరిగిన ఇన్సిడెంట్లకు సంబంధించి అక్కడ ప్రభుత్వము కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఘటన కువైట్లో జరిగింది కాబట్టి, కువైట్లో మా కైలాష్ను హత్య చేసి పూడ్చిపెట్టారు కాబట్టి అక్కడ ప్రభుత్వము ఈ గణేష్ కార్తిక్లకు ఉరిశిక్ష వేయాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 6 నెలల్లో పెళ్లి పెట్టుకున్నాం, పెళ్లికి మేమైతే జమ చేసుకున్న డబ్బులు కైలాష్ గణేష్ కార్తీక్లకు ఇచ్చి ఉంటాడు, 950 కువైట్ దినార్లు ఇచ్చి ఉంటాడు. ఆ ఇచ్చిన డబ్బులు అడిగినందుకే ఇలా హత్య చేశారని చెప్పి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళి పెట్టుకున్నాం, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయిన క్రమంలో మా ఇంటికి పెద్ద దిక్కున్న కొడుకుకు పెళ్లి చేస్తున్నామని సంతోషంగా ఉన్న క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి అంతకు సంబంధించి గ్రామంలో అయితే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఆ గణేష్లకు కార్తీక్లకు ఉరిశిక్ష వేయాలని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఉన్నత చదువులు చదివాడు, మంచి ఉద్యోగం చేస్తాడనుకున్నారు కుటుంబ సభ్యులు. కువైట్కు పంపించారు 4 ఏళ్ల క్రితం కైలాష్ను. కైలాష్ కువైట్లో మంచి మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆ
కార్తీక మాసంలో పెళ్లి పెట్టుకున్నామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అనుకోని ఘటనలో తెలంగాణ వాసులు ఇద్దరు గణేష్ కార్తీక్లు కలిసి హత్య చేశారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా చూడొచ్చు ఈ గ్రామంలో ఏదైతే కొరట్పల్లి తండాలో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కువైట్లో 4 ఏళ్ల క్రితం వెళ్ళిన కైలాష్ను ఈ తెలంగాణ వాసులు హత్య చేయడంపై మండిపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా మాకు చెప్పి ఉంటే బాగుంటుంది. మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఏదైతే కైలాష్ను ఆ రంజాన్ సెలవుల్లో ప్రైవేట్ పని ఉందని చెప్పి గణేష్ కార్తీక్లు తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లిన నేపథ్యంలో ఏదైతే కువైట్ ప్రాంతంలో ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ మిషన్కు పని ఉంది, ఏదైతే మెకానికల్ పని ఉంది, రండి క్రేన్ ఖరాబ్ అయింది అని చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మాకు సంబంధించిన ఏదైతే ఈ కుటుంబానికి కైలాష్తో పాటు ఈ గ్రామానికి సంబంధించిన అనేక మంది యువకులు అదే కంపెనీలో పనిచేస్తారు. అదే కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో అందరూ కలిసి మెలిసి సవ్యంగా ఉంటారు. ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బయటికి వెళ్ళొద్దు, అదే సమయంలో రంజాన్ సెలవులు వచ్చినాయని చెప్పి కంపెనీలు సెలవు ఇచ్చిన నేపథ్యంలో అందరూ అక్కడే రూమ్లలో ఉంటున్న క్రమంలో గణేష్ అదేవిధంగా కార్తీక్లు మాకు సంబంధించిన క్రేన్ ఖరాబ్ అయింది, ఆ క్రేన్ను మంచిగా చేయాలి, మీరు మాకు పరిచయం ఉన్నారు, మన పక్క తెలంగాణలోని మన పక్క గ్రామస్తులే కాబట్టి కొంచెం రండి అని చెప్పి బతిమలాడుకొని మా కైలాష్ను వాళ్ళు తీసుకెళ్ళినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి అక్కడ పోలీసులు అయితే కువైట్ పోలీసులు అయితే కార్తీక్ను అరెస్ట్ చేశారు. కార్తీక్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ గణేష్ని కూడా అక్కడ పోలీసులు ఇక్కడ నుండి తీసుకెళ్ళి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు న్యాయం చేయాలి, కార్తీక్లు అదేవిధంగా గణేష్లకు ఉరిశిక్ష వేయాలని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకే తెలంగాణ వాసులు కువైట్ దేశంలో భారతీయులంటే ఎంతో గౌరవం ఉంది, ఆ గౌరవప్రదముని పూర్తిగా తుంగలు తొక్కారు మన తెలంగాణ వాసులు. మా పక్క గ్రామానికి సంబంధించిన సాంపల్లికి సంబంధించిన గణేష్ ఏదైతే కార్తీక్లు వీరందరూ కూడా నమ్మించి మా కొడుకుని హత్య చేశారని చెప్తున్నారు. గ్రామంలో అయితే పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయి. కార్తీక మాసంలో పెళ్లి పెట్టుకున్నాం, ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయింది, మా కొడుకు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తామనుకున్నాం. కానీ ఈ పెళ్లి చేస్తామనుకున్న క్రమంలో పూర్తిగా మా కొడుకుకు దయ్యాల రూపంలో వారు యముడి రూపంలో వచ్చి మా కొడుకుని హత్య చేశారు గణేష్ కార్తీక్లు అని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ఈ ఘటన, ఎందుకంటే కొరట్పల్లి తండాలో కైలాష్ మంచిగా ఉన్నత చదువులు చదివాడు, మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న క్రమంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటి కుమారుడు మాకు లేడు అని బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ కుటుంబంలో అందరూ అన్నదమ్ముల కొడుకులు అందరూ కూడా అక్కడ ఉంటారు. దీనికి అందరికి సంబంధించి ఆ గ్రామంలో అయితే పూర్తిగా మేమందరం కొడుకులుని సెట్ చేసి ఇక్కడికి వచ్చాము. చిన్న పెద్ద అందరు కూడా అక్కడ చిన్నాన్న పెదనాన్న కొడుకులందరూ కూడా అక్కడ కువైట్లో ఉంటారు. అందరూ కూడా ఒకే దగ్గర కలిసి ఒకే కంపెనీలో అందరినీ సెట్ చేసి మేము ఇండియాకి వచ్చాం. ఎందుకంటే మాకు వయసు అయిపోయింది, మా కొడుకులు చదువుకున్నారు, ఉన్నతంగా ఉంటారు, అందరినీ ఒకే కంపెనీలో సెట్ చేసి వచ్చాం. ఆ రోజుల్లో మేమందరం కూడా పనిచేసాం. కానీ ఇక్కడ మేము పెళ్లి పెట్టుకున్నాం, కిరాయి ఇంట్లో ఉంటున్నారు. కిరాయి ఇంట్లో ఉన్న నేపథ్యంలో మా కొడుకు ఉన్నత చదువులు చదివి మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న క్రమంలో మమ్మల్ని పెంచి పోషించి మంచి ఉన్నత స్థానంలో ఉంటామనుకున్నాం. కానీ ఈ యముడి రూపంలో గణేష్ కార్తీక్లు వచ్చి మా కొడుకుని హత్య చేశారు. దీనికి సంబంధించి అక్కడ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి గణేష్ కార్తీక్లకు ఉరిశిక్ష వేయాలని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి స్పందించి ఈ కైలాష్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.